హలో ఎవ్రీవన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందలో ఒక షాక్ తగిలిందనే చెప్పాలి. సో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీడీపీలోకి వైసీపీ నేతలు చేరికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పులివెందలలో కూడా జరుగుతుందట. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు పులివెందలలో కూడా చేరికలు మొదలు పెట్టారంట, అంటే టీడీపీలోకి. ఏంటి సార్ దీని డీటెయిల్స్? పలు జిల్లాల్లో ఇప్పటి వరకు చేరికలు జరిగాయి. పులివెందుల్లో జరగడంలో ఇప్పుడు అది చాలా మంది ట్రోల్ అవుతుంది. ఇంతకుముందు కూడా న్యూస్లో చూశాను. ఆయన ఎవరు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరో కలిశారు బీటెక్ రవి గారి సమక్షంలో. నా దృష్టిలో అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ కాదు. ఎందుకంటే సొంత తల్లి చెల్లె ఎడమొహం పెడమొహం అయిపోయారుగా, పార్టీలో లేరు కదా. ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ 3 ఏళ్ల కిందటే షర్మిలమ్మ గారు జగనన్నతో నేను ఉండట్లేదు, తెలంగాణ వెళ్ళిపోతున్నాను, నేను అక్కడ తెలంగాణ కోడల్ని అన్నట్టు ఇటు వచ్చారు. వస్తున్నప్పుడే షర్మిలతో పాటు శ్రీమతి ఎవరు, విజయమ్మ గారు, విజయ రాజశేఖర రెడ్డి గారు అనాలి మామని. సో విజయమ్మ గారు కూడా ఎంతవరకు బాబుతో ఉన్నాను, బాబుతో ఉన్నది ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ కాదు బిడ్డతోనే అక్కడ ఉంటాను అంటే అప్పుడే చూచాయిగా కొన్ని సంకేతాలు ఇచ్చేసింది ఆవిడ. ఎట్లా, ఈయనతో ఎమడలేకపోతున్నాము అన్నట్టుగా. సో సరిగ్గా కొద్ది రోజుల తర్వాత ఆవిడ అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, దానికి ఇక్కడ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఫైట్ చేయడం, అనూహ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తామని అనడం, అదే కాంగ్రెస్తో విభేదించిన తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడము, మరలా కాంగ్రెస్లో కలిసిపోవడము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ఈవిడ పీసీసీ చీఫ్ అవడం, ఇదంతా మొత్తం పరిణామాలు అన్నీ చూసాంగా. పైపెచ్చు షర్మిలా గారు కడప పార్లమెంట్ నియోజకవర్గం తరపున పోటీ చేశారు, అవునా, లోక్సభకి. ఎవరి మీద? స్వయంగా సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్టెంట్ చేసిన ఆ క్యాండిడేట్ ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేశారు. కొంగు చాచి మరి అడిగారుగా, అటువంటి వాళ్ళని గెలిపించండి, నన్ను గెలిపించండి. చివరిగా విజయమ్మ కూడా ఏం పెట్టారు వీడియో, నా బిడ్డను గెలిపించండి, బిడ్డ రాజశేఖర రెడ్డి గారికి అసలు సిసలు వారసులు రారు, ఇంకెవరూ కాదు అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారు కాదురా బాబు రాజశేఖర రెడ్డి గారు వారసుడు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అవినాష్ రెడ్డి గారు కాదు, షర్మిలమ్మ. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చేసింది అంటే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఇంకా ఇతను ఈ దిల్మాంగే అనే ఎవరైతే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవైనా మరొకసారి అంటే జగనన్న రావడం, దిల్ మాంగే దిల్ మరొకసారి కోరుకుంటుంది, జగనన్న సీఎం కావాలన్నట్టుగా ఏదో చేసి ఈయన వైరల్ అయ్యాడు. అంటే ఈయన కూడా బాగా కొంచెం యాక్టివిస్ట్గా ఉండేవారు వైసీపీలో ఉన్నప్పుడు. ఆ సందర్భంలో టీడీపీ వాళ్ళని కొంతమంది విమర్శించడం గట్రా కూడా చేశారు. అలాంటి సందర్భంలో ఈయన దిల్మాంగే అనే పేరు ఈయనకు వచ్చింది. ఎందుకు వచ్చింది మరి, సోషల్ మీడియా వేదికగా వచ్చిందో ఏమిటో తెలియదు. సో అటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు బీటెక్ రవి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వందలాది మంది కార్యకర్తలు ఆయనతో పాటు వచ్చారు, వాళ్ళందరూ కూడా కండువా కప్పుకున్నారు. ఆశ్చర్యం ఏముంది? సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఇది సన్నిహితుడు చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోతాం. ఏమంటే బాలినేని కన్నా సన్నిహితులు ఎవరున్నారండి? ఏమంటే విజయసాయి రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు ఎవరున్నారండి? విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వేరు వేరు అంటే ఎవరు నమ్మరు. ఇద్దరు కవలలు, ట్విన్స్ అన్నకుండా నమ్ముతాం. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఎలిగేషన్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు 11-12 ఏళ్ళుగా బెయిల్ మీద నడుస్తున్న వైనం చూస్తే ప్రతి కేసులో కూడా A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి గారు. అటువంటి విజయసాయి రెడ్డి గారే పార్టీకి రాజీనామా చేశారు, ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేసారుగా. అంతకన్నా వైసీపీలో నెంబర్ 2గా ఉండే వ్యక్తి ఈరోజు ఎక్కడున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాలితే గోల పెట్టేసే కొడాల నాని లాంటి వ్యక్తులు కూడా ఎక్కడున్నారు ఈరోజు? ఒక 6 నెలలు 8 నెలల తర్వాత మొన్న కనిపించాడు. కోటి సంతకాల సేకరణ చేస్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చూస్తున్నా, అందుకే వచ్చా అని చెప్పి ముందంతా అధిక ప్రసంగం కానీ, అత్యంత ఓవరాక్షన్ కానీ ఏమైనా ఎందుకు లేవు? సన్నంగా అయిపోయి నేను వచ్చిన లేను, మళ్ళీ వచ్చాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎందుకలా? సో ఒక్కొక్కరుగా పార్టీని వేయడమే కాదు, కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు, ఇంకొంతమంది పార్టీకి సంబంధించి ఉండలేక వెనకడుగు వేయలేక సైలెంట్గా ఉండిపోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. సార్ వేరే ఆప్షన్ లేక సార్ ఇదే విధంగా రానున్న ఎలక్షన్ వరకు అంతా ఎట్లా అయితే అసలు నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం కదండి. ఇప్పుడు
ఏమంటే ఆవిడెవరు శ్యామల గారు ఉన్నారు, అధికార ప్రతినిధి ఏదో సంథింగ్ మహిళా నేత ఏదో. ఇంకెంతమంది సీనియర్ లేరా అండి? ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? ఆవిడకే ఎందుకు ఇచ్చారండి? ఇంకే లేరా? ఉన్నారు. మరి అంటే ఆవిడకి ఇంకెవరు లేరు, ఎవరు ముందుకు రావట్లేదు. గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీకి కానీ, గుంటూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ వైసీపీ తరఫున అభ్యర్థి నిలబెట్టలేని పరిస్థితి వైసీపీకి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. దానికి వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వం వీళ్ళదే కాబట్టి ఇదంతా అరాచకం, వీళ్ళే గెలిపించుకుంటారు. కాదు, క్యాండిడేట్ ఎవరు రాలేదు ముందుకి. బాబు మేము వచ్చినా ఖర్చు పెట్టినా మీరు చేసిన నిర్వాహకం చాలు, మమ్మల్ని ఎవరు గెలిపించరు. మొన్న ఘోర పరాభవం తర్వాత ఎవ్వడు మనకు ఓటు వేయడం లేదు. మీరు సొంత ఛానళ్ళు సొంత పేపర్ పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారే తప్ప మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. అనవసరంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయే పరిస్థితి ఎందుకు అని డ్రాప్ అయిపోయారు అందరూ. అదే చెప్తున్నారు కదండి, విజయమ్మ గారు షర్మిలమ్మ గారు పార్టీని ఎంత నిలబెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు, రాజ్భవన్ అక్కడ బయట ఫుట్పాత్ మీద షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బోరున విలపిస్తూ నా బిడ్డని ఇక్కడ, అది మంజీరా అతిథి గృహం ఏదో ఉంటుంది అక్కడ ఎంక్వైరీ సిబిఐ అంత జరిగితే, సరే అన్నయ్య అరెస్ట్ అయ్యాడు కదా, నేను లోపల ఉన్నాడు సుమారుగా 16 నెలలు 18 నెలలు ఉన్నాడు అని చెప్పి వీళ్ళంతా ఈవిడ భుజానికి ఎత్తుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి పార్టీని క్యాన్వాసింగ్ చేసి ముందుకు నడిపిస్తే దాని ఫలితమో లేదంటే అయ్యో పోల్లో ఒకసారి ఇద్దామనుకున్నారో లేదంటే మంచివాడని అనుకున్నారో జనాలు, కానీ 19లో గెలిపిస్తే ఆ తర్వాత నుంచి షర్మిలమ్మ విజయమ్మ ఎవరైనా కనిపించారా అండి? లేదు. కొత్త క్యారెక్టర్ల మీదకి వచ్చాయి. మరి వీళ్ళెంత అండి? దీని మీద ట్రోల్స్ కూడా అవుతున్నాయి చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేస్తారు, ఎవరికి పట్టించుకోరని. రీసెంట్గా ఆ బోరుగడ్డ అనిల్ గారి వ్యవహారం కూడా బయటకు వచ్చి చెప్తున్నాడు, నా వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి నన్ను విడిపించారన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ ఫోర్స్ లేదు, ఇప్పుడు ఎందుకు అంత ఇదిగా మాట్లాడలేదు? అబ్బా కొడుకులు ఇద్దరూ లేచిపోతారు, ఇది సినిమా డైలాగా, టూ మచ్గా మాట్లాడలేదు. సో అలాగా ఒక్కొక్కరుగా కనుమరుగైపోతుంటే ఇంక పార్టీ మనుగడకి ప్రశ్నార్థకమా కాదా? ఇప్పటికైనా రియలైజ్ అవ్వ. అంటే నిజంగా ఆయన తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఆయనంత అనుభవం, ఎంతో కొంత వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పరకామణి కేసు పెద్ద కేసే కాదు అని అనడం ఏంటి? 10 రూపాయలను దొంగతనమే కదా, దానికి హైకోర్టు ఎంత సీరియస్ అయింది చూసారా? ఏంటిది దొంగతనమే కాదు అనడం ఏంటి? అది ఇంకేదో అయితే అసలు మామూలుగా దొంగతనం అయితేనే పెద్ద నేరంగా పరిగణిస్తాం. ఇక్కడ కోట్ల మంది భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ లెక్కను చూస్తే ఇది ఎంత పెద్ద నేరం? 10 రూపాయలు కూడా నేరమే. ఇది పెద్ద విషయం. 72 డాలర్లు అంటే ₹1,00,000, అది 72,000, $9 ఏదో లెక్క చెప్పాడు. అది కూడా కన్ఫ్యూజనే, పేపర్ లేకపోతే ఏం మాట్లాడలేరు ఆయన. $9 ఏంటి, 72,000 ఏంటి, అదేం లెక్క? దానికి దీనికి ఏం పొందర కుదరట్లేదే. సో అది పెద్ద స్కామ్ కాదంట. మనోభావాలు ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు సరదాగా ప్యాక్ ఆడుకుంటారు. ప్యాకాట్లో ఓడిపోతే వాడు ఫ్రెండ్ కోసం తాగడానికి కొన్ని వేలు ఖర్చు పెడతాడు. బట్ ప్యాకాట్లో ఓడిపోయిన 10 రూపాయలు ఇవ్వకపోతే వీడు ఫీల్ అయిపోయి ప్యాకెట్లో గెలిచా నువ్వు ఇవ్వాల్సిందే అంటాడు. తమ్ముడు ప్యాకెట్ అంటారు. అవును. అంటే నేను చెప్పే పోలిక రాంగ్ ఉంటే ఉండొచ్చు, కానీ అంటే అంత ఇదిగా చూసే హ్యూమన్ బీయింగ్స్ దేవదేవుని యొక్క పరకామణిలో డబ్బులు కానీ, లడ్డూ కల్తీ వ్యవహారం కానీ ఎంత సీరియస్గా తీసుకుంటారు? ఇట్లా చిన్న 10 రూపాయలకే తాగుళ్ళకి ప్యాకెట్లకే కొట్టుకు చచ్చే జనాలు ఉన్నారు ఈ రోజుల్లో. స్వామివారిని ఇంకెంత సీరియస్గా తీసుకుంటారు? అది నేరమే కాదంటాడా? అంటే ఇలాంటి ధోరణి, ఇలాంటి ఆలోచన విధానం, ఇలాంటి మూర్ఖత్వం ఉన్న లక్షణాల వల్ల పార్టీలు ఎవరు ఉంటారు? మెల్లమెల్లగా అవకాశం దొరికినోడు జూరుతున్నాడు, అవకాశం దొరకని వాళ్ళు అటు జనసేనలోకి బీజేపీలోకి వెళ్తున్నారు. ఇంకా ఎక్స్ట్రాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 3 పార్టీలోకి వెళ్ళలేక అదే పార్టీలో కాముగా ఉంటున్నారు. వేరే పార్టీలోకి వెళ్ళలేరు, ఇందులో కొనసాగలేరు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.